రాజకీయాలు వేడెక్కాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన తర్వాత అక్కడి టీడీపీ జనసేనల మధ్య రాజకీయం మరింత వేడెక్కింది. రాజమండ్రిలో జన సైనికులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, రాజాం నియోజకవర్గాల్లో జనసేన నాయకులు పోటీ చేస్తారన్నారు. అంతవరకు బాగానే ఉన్న రాజమండ్రి రాజకీయాలు పవన్ పర్యటనతో హీటెక్కాయి. ప్రధానంగా సైకిల్ పార్టీ, గ్లాస్ పార్టీలో అక్కడి సీటుపై ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటూ సీటు మాదే అంటే మాది అంటూ ప్రకటనలు చేస్తున్నారు. రాజమండ్రి రూరల్ సీటు జనసేనదంటూ పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పడమే. రాజమండ్రి రూరల్లో జనసేన నేత కందుల దుర్గేష్ పోటీ చేస్తాడనే సంకేతాలు ఇచ్చేశారు. దీంతో టీడీపీ నేతలు షాక్ గురయ్యారు. దుర్గేష్ పేరు ప్రకటించడంతో ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లు కంగుతిన్నారు. ఇక పవన్ ప్రకటనపై కందుల దుర్గేష్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్వయంగా అధినేత పవన్ తన పేరు ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి టికెట్ తనదేనంటూ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. తనకు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారని, ఇక్కడి నుంచి జనసేన తరపున తాను బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని కూడా కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి సంబంధించి పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 4 అసెంబ్లీ సెగ్మెంట్లు, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాలకు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో మనం ఎలక్షనీరింగ్ ఎలా చేసుకోవాలి, సమయం తక్కువ ఉంది కనుక ఏదైతే వనరులు సమకూర్చుకోవడం కానీ, లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళటం కానీ, ప్రజలకి మన పార్టీల యొక్క ముఖ్య ఉద్దేశాలను తెలియజెప్పడం కానీ, వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి సమాచారాన్ని వాళ్ళకి అందించి వాళ్ళందరూ కూడా మనకు ఓటు వేసే విధంగా చేసుకోండి, ఎలక్షనీరింగ్ చేయండి అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు రాజమండ్రి రూరల్ సీటుకి సంబంధించి ఇవాళ మాకు కొంత స్పష్టతను ఆయన ఇవ్వడం జరిగింది. రాజమండ్రి రూరల్ సీటు గతంలో కూడా జనసేన పార్టీకి బలంగా ఉంది. మొన్నటి ఎలక్షన్లో కూడా మనం ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నాం. రేపొద్దున కూడా ఖచ్చితంగా నెగ్గే సీటు అవుతుంది కనుక రాజమండ్రి రూరల్ సీట్ నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది. దానికి కందుల దుర్గేష్ అభ్యర్థిగా ఉంటాడనేటువంటి మాట కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు స్పష్టత ఇవ్వడం జరిగింది. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకి మన పార్టీల యొక్క ముఖ్య ఉద్దేశాలను తెలియజెప్పడం కానీ, వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి సమాచారాన్ని వాళ్ళకి అందించి వాళ్ళందరూ కూడా మనకు ఓటు వేసే విధంగా చేసుకోండి, ఎలక్షనీరింగ్ చేయండి అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు రాజమండ్రి రూరల్ సీటుకి సంబంధించి ఇవాళ మాకు కొంత స్పష్టతను ఆయన ఇవ్వడం జరిగింది. రాజమండ్రి రూరల్ సీటు గతంలో కూడా జనసేన పార్టీకి బలంగా ఉంది. మొన్నటి ఎలక్షన్లో కూడా మనం ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నాం. రేపొద్దున కూడా ఖచ్చితంగా నెగ్గే సీటు అవుతుంది కనుక రాజమండ్రి రూరల్ సీట్ నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది. దానికి కందుల దుర్గేష్ అభ్యర్థిగా ఉంటాడనేటువంటి మాట కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు స్పష్టత ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ముందుకు వెళతాం. అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ, వారితో కూడా మాట్లాడి వారికి కూడా విషయాలను వివరించి వారు మేము కలిసి ముందుకు వెళ్ళి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా. ఇక ఇదిలా ఉంటే పవన్ ప్రకటనపై దుర్గేష్ కాన్ఫిడెన్స్ పై కాకినాడ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఎక్స్ వేదికగా సంచలన విషయాన్ని వెల్లడించారు. ఆయన తాను జిల్లాలో సీనియర్ నాయకుడినని, జిల్లాలో పార్టీ వ్యవస్థాపకుడినని, టికెట్ తనదే అంటున్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అందులో ఎలాంటి వివాదం లేదు. పార్టీ టికెట్ తనకే ఇస్తారంటూనే జనసేనకు మరో నియోజకవర్గం కేటాయిస్తామన్నారు.
గతంలో కూడా చంద్రబాబు జిల్లాలో పర్యటించేటప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం సంచలనంగా మారింది. బాబు అలా పేర్లు ప్రకటించడంపై జన సైనికులు కొందరు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా పవన్ కూడా 3 స్థానాల పేర్లు ప్రకటించడంపై ఇటు తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో ఉన్నారు. ఇంతకీ టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటే ఎవరి ఇష్టానుసారంగా వారి అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారు అనే సందేహం ఇప్పుడు అందరిలో కలుగుతుంది.